ఇది అగర్తల రోడ్ అండి, మెయిన్ రోడ్డు. ఇక్కడి నుంచే ఇది 4 రోడ్లు 3 రోడ్ల జంక్షన్. ఇది బండి అటు ఎదురుకి వెళ్ళి రివర్స్ చేసుకుంటాము. రాత్రే పెట్టేసాం మన బండి మార్కెట్లోకి రివర్స్ చేసి. ఇక్కడి నుంచి మెయిన్ రోడ్లో నుంచి పెడతాము. ఇక మెయిన్ రోడ్లో నుంచి ఈ సందులోకి రివర్స్ చేసుకోవాలి. ఇది మార్కెట్కి వెళ్ళే రోడ్డు. ఇది ఈ సందులోకి రివర్స్ చేసుకొని ఆ పక్కన పెడతాం. అది కూడా చూపిస్తాను, అటు చూడండి. ఇంకా దూరం ఉంది, ఇంకా 200 మీటర్ల దాకా వెనక్కి రివర్స్ చేయాలి. ఇదిగో మెయిన్ రోడ్డు అదండి. మెయిన్ రోడ్డు అక్కడ ఒక బండి కనపడుతుంది చూసారు, అది మెయిన్ రోడ్డు. మేము ఫిష్ మార్కెట్లో పెట్టేది కూడా చూస్తాం. తెలియమోరా ఊరి పేరు ఇది. ఇదిగోండి మా బండి ఇక్కడ పెట్టాము రివర్స్ చేసి. పట్టాలు తీస్తున్నాం, ఇప్పుడే అన్లోడ్ చేస్తారు. ఇక్కడ అన్లోడ్ చేసుకున్న తర్వాత అగర్తలో వెళ్ళి రబ్బర్ లోడ్ చేసుకుంటాము. మళ్ళీ గుజరాత్కి లోడింగ్. పట్టాలు తీసి అన్లోడ్ అయ్యొద్ది ఇక్కడ. నిన్న సోమవారం నిన్నే అవ్వాలి. ఇక్కడ కూరగాయల మార్కెట్ ఉండదు. దాని మూలన ఇవాళ రాత్రి రివర్స్ చేసి పెట్టాం మేము ఇక్కడ. టర్బాలు ఒకటి తెస్తున్నాడు మా క్లీన్ రాతనే బండి. అన్లోడ్ అయిపోయిన తర్వాత ఇక నుంచి అగర్తలో వెళ్ళిపోతాం మేము. ఇది ఫిష్ మార్కెట్ అండి. ఇప్పుడు ఖాళీగా ఉంది. 10ంటికి ఫుల్ రద్దీగా ఉంటుంది ఇక్కడ. 10 గంటలకి ఇప్పుడు అంతా మొత్తం ఖాళీయే. అందుకని రాత్రిపూటే మేము రివర్స్ చేసి పెట్టుకుంటాం బళ్ళు, ఇబ్బంది లేకుండా. ఇది చేపల మార్కెట్. లోపలికి కూరగాయల మార్కెట్, చేపల మార్కెట్ అన్నీ కలిసే ఉంటాయి ఇక్కడ. మొత్తం అంతా మార్కెట్ ఏరియా ఇది. ఎప్పుడు రెగ్యులర్గా ఇక్కడే పెడతాం బండి మేము. ఇక్కడే పెట్టి అన్లోడింగ్ పాయింట్ ఇదే. 14 సంవత్సరాలుగా ఇక్కడే ఈ పార్టీదే తోలుతాం మేము. 14 సంవత్సరాలుగా ఇక్కడే పెట్టి అన్లోడ్ చేస్తాం. ఈయనే ఎండి చేపల ఓనర్ గారు కారు వేసుకొని వెళ్తున్నాడు బయటికి కలెక్షన్ల కోసం. నీతుబాయ్ అంటారు ఆయన్ని. వెళ్తున్నాడు. ఇదే మాది గోడం, ఎండి చేపల గోడం ఇదే. మొత్తం ఈ గోడంలో ఖాళీ చేసేస్తారు. మొత్తం సేల్స్ చేస్తారు. సేల్స్ అవ్వంది గోడంలో ఖాళీ చేసేస్తారు. చాలా పెద్ద గోడౌన్ ఇది. 5-6 బళ్ళు ఏంటి నెలకు వచ్చేపాటికి 10 బళ్ళు దాకా వస్తాయి. వచ్చినట్టు సేల్స్ చేసేస్తాడు. మిగిలింది గిట్ట గోడౌన్లో స్టాక్ పెట్టేస్తారు ఇక్కడ కాటన్లో. మేనేజర్ గారు ఈయన. ఇది పొద్దున్నే వచ్చి పూజ గీజ చేసుకొని అప్పుడు అన్లోడింగ్ మొదలు పెడతారు. అన్లోడింగ్ మొదలు పెట్టిన తర్వాత అప్పుడు ఖాళీ అయిన తర్వాత కానీ ఇదంతా హౌస్ఫుల్ అయిపోద్ది. ఇప్పుడు ఖాళీయే కొద్దిగా. సరుకు దింపితే మొత్తం హౌస్ఫుల్ అయిపోద్ది. ఇదంతా పెద్ద గోడం. 70-80 బళ్ళు దింపొచ్చు, అంత పెద్ద గోడం. అందుకే అంతా చూపించాలని చెప్పేసి చూపిస్తున్నాము. పోయిన ట్రిప్పే చూపిద్దాం అనుకున్నాం, కుదరలేదు. ఇక్కడ రద్దీగా ఎక్కువ ఉంటుంది. కాసేపు అయితే ఇవాళ పొద్దునే లెగిసాను నేను కూడా, టార్బాల్ ఓడదీయాలి కదా అని. అందుకని ఇవన్నీ చూపించాల్సి వస్తుంది. ఇవి శీతల్ చేపలు అంటారు దీనిని. ఇది ఇట్ట మొత్తం ఆరబోసేస్తారు. ఏమన్నా చెమ్మన్నా ఆరిపోద్దని. ఆరిన తర్వాత మళ్ళీ సంచులకు లోడ్ చేసి మళ్ళీ ఇక్కడి నుంచి బంగ్లాదేశ్, ఇంపాలా అన్నీ పంపిస్తారు ఈ చేపలని. ఈ కలర్ ఉంటుంది చేప మొత్తం. ఈ కలర్ అయిన తర్వాత మొత్తం అన్ని మళ్ళీ లోడ్ చేస్తారు. చిన్న చేప ఇది, బంగ్లాదేశ్ చేప అంటారు దీన్ని. బంగ్లాదేశ్ నుంచి వస్తుంది ఈ చేప. మళ్ళీ ఇది ఊరగాయలాగా తయారు చేసి ఈ చేపని మళ్ళీ బంగ్లాదేశ్, ఇంపాలా అట్టు పంపిస్తారు. ఆ చేపని మట్కీలో పెట్టి ఊరగాయలాగా తయారు చేస్తారు. ఊరగాయలాగా తయారు చేసిన తర్వాత ఒక్కోటి 80 కేజీలు 90 కేజీలు అట్టు ఉంటాయి ఇవి. ఇక ఆ కలర్ వచ్చింది చేప. మనమైతే తినం ఇవి, ఇక్కడ వాళ్ళు బాగా తింటారు. ఇక్కడ ఉంటే ఇదే మట్కీ అంటారు దీన్ని. మట్కీ కొనలో చేపలు శీతల్ అంటారు దీన్ని. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరియు కొన్ని వీడియోలతో కలుద్దాం.
ఎప్పుడు వీడియోలు తీస్తూనే ఉంటాం. చూడండి, బాగా ఎంజాయ్ చేయండి, మాకు కూడా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో కలుద్దాం.